మౌనిక హత్యకు సంబంధించి ఏవైతే ముక్కలుగా చేసిన తర్వాత శరీర భాగాలను రెండు చోట్ల, ఒకటి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడితే మరొకటి ఇక్కడ అడవివరం వైపు వెళ్ళేటటువంటి దారపాలెం దగ్గర ఇక్కడ తల భాగాన్ని తీసుకొచ్చి పూర్తిగా కాల్చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా సెకండ్ ప్లేస్ అయినటువంటి సీన్ దగ్గరికి రవీంద్రను పోలీసులు తీసుకురావడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ రవీంద్ర వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ని. సో ఏదైతే సీన్కి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు, ఎలా తీసుకొచ్చాడు, ఇంటి దగ్గర మౌనికను ముక్కలుగా చేసిన తర్వాత ఇక్కడికి ఒక మూటలో మౌనిక తల భాగాన్ని తీసుకొచ్చి కాల్చేయడం జరిగింది. అయిపోయినట్టేనా సార్? మాక్సిమం అయినట్టు ఫర్దర్ ఇంట్రాగేషన్ ఉంది, అది అయిపోయింది. సో రెండో సీన్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా సో తీసుకొని రావడం జరిగింది రవీంద్రను. మనం చూస్తున్నాం చాలాసేపు ఎందుకు ఇలా చేసావు రవీంద్ర అని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం నోరు విప్పలేనటువంటి పరిస్థితి. మరొక వైపు పోలీసులు కూడా పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే మేము ఏదైనా చెప్పగలుగుతాం. ఇప్పటికైతే 80% విచారణ అనేది ముగిసినట్టే. మరికొంత ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆయన ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మిగతా పూర్తిగా మనం డీటెయిల్ ఇవ్వగలుగుతాము మీడియాకి అని చెప్పి సిఐ పార్థసారథి చెప్తున్నారు. ప్రస్తుతం మనం దారపాలెంలో ఏదైతే మౌనిక ఉన్నటువంటి మౌనికను హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరికి పడేసినటువంటి శరీర భాగాల్లో ఒకటి ఈ దారపాలెంలో ఉన్నటువంటి ఇది మొత్తం జీడి తోటలా కనపడుతోంది. మరి ఇంతగా ప్లాన్ చేశాడు, ఇంతగా స్కెచ్ వేశాడంటే చాలా మనం ఎన్ని కోణాల్లో కూడా చెప్పుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఒక్కసారి మనం ఆ స్పాట్కి వెళ్తున్నాం రండి. సో ఎగ్జాక్ట్లీ రవీంద్ర పోలీసులకు లొంగిపోయిన తరువాత ఈ ప్లేస్లో తన తల భాగాన్ని తగలబెట్టాను అని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీన్ రీక్రియేషన్లో భాగంగా దారపాలెంలో రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి జీడి తోటలోనికి ఆయన తీసుకురావడం జరిగింది. ఇక్కడే మౌనిక తల భాగాన్ని తగలబెట్టాడు. ఈ ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీంతో సహా పోలీసులు నిందితుడు రవీంద్రను కూడా వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. విశాఖలో తీవ్ర సంచలనం రేకెత్తించిన మౌనిక హత్య తర్వాత అత్యంత క్రూరంగా అమ్మాయి శరీరాన్ని ముక్కలు చేసి ఆధారాలు దొరకకుండా చేసే ప్రయత్నంలోనే మరొక వైపు పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి రవీంద్ర పోలీసుల విచారణలో చెప్పినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో, ఇంట్లో మౌనిక శరీర భాగాలను ముక్కలు చేసిన తర్వాత ఆ ట్రాలీలో ఇక్కడి నుంచి నడుం కింద భాగాన్ని అలానే బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ మొండాన్ని ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టారు. తర్వాత తల భాగాన్ని తీసుకొచ్చి దారపాలెం అడవివరం వైపు వెళ్ళేటటువంటి దారపాలెం ఇది పూర్తిగా జీడి తోట. అంటే ఎవరు ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టడానికి లేకపోతే అనుమానించడానికి కూడా అవకాశం లేనటువంటి నిర్మానుష్య ప్రాంతం ఇది. ఎందుకంటే ఒక్కసారి మీరు సరౌండింగ్ చూస్తే కనుక ఇక్కడ పూర్తిగా పెద్ద చెట్లు తుప్పలతో నిండినటువంటి ప్రాంతానికి అతను తీసుకొని వచ్చి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మౌనిక తల భాగాన్ని శరీర భాగాలను కొన్నింటిని తీసుకొచ్చి ఇక్కడనే రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేసినటువంటి రవీంద్ర తగలబెట్టేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకు అద్దం పడుతున్నటువంటి ప్రాంతంగా చెప్పాలి. ఇప్పటికీ కాలినటువంటి ఈ ప్రదేశాన్ని చూస్తే కనుక ఆ శరీర భాగాల్ని కొన్ని కవర్లలో చుట్టి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఒక ప్యాకింగ్ ఏదైతే కవర్ ఉందో ఆ కవర్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మీరు చూడొచ్చు. దానికి కూడా రక్తపు మరకలు ఇంకా అంటే ఉన్నాయి. ఇంకొక వైపు ఆమె జుట్టు, ఆమె హెయిర్కి సంబంధించినటువంటి పార్టికల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ శరీరం కాలిపోయిన తర్వాత పచ్చిగా ఉన్నటువంటి బాడీ పార్ట్స్కి కూడా సంబంధించి అవి అన్నీ కూడా చీమలు పట్టి కనపడుతున్నాయి. ఇక్కడ మౌనిక హెయిర్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా రెండవ ప్రాంతమైనటువంటి దారపాలెంకి రవీంద్ర ఇచ్చినటువంటి క్లూస్ ఆధారంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే చుట్టూ కూడా ఏంటి పోలీసులు ఒక వ్యక్తికి ముసుగు వేసి మరి ఇక్కడికి తీసుకొచ్చారు. ఏదో పెద్ద క్రైమే వైజాగ్లో జరుగుంటుంది అనేటటువంటి ఒక అటెన్షన్ ప్రతి ఒక్కరిలో కనపడి చుట్టుపక్కల ప్రయాణిస్తున్న వాళ్ళు సైతం తమ వాహనాలను హైవే పైనే పార్క్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసా ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఏమైనా అనుకున్నారా? రోడ్డు పైన అందరూ వెళ్ళి చూస్తుంటే మీరు అలానే మార్నింగ్ వచ్చాను మేడం, 11 o'clock వచ్చాను. డ్రెస్సులు ఉన్నారనమాట, మేము వెళ్ళిపోయాను, కంటిన్యూకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఇలా ఉన్నారు కదా చూసాను. తెలిసిందా అసలు విషయం? తెలిసింది, బయట చెప్పారు. ఏం విన్నారు? అది మౌనిక కేసు అయింది కదా, సో దానికి సంబంధించిన వచ్చాను మేడం. ఇట్లాంటివి సినిమాల్లో ఒక క్రియేషన్ కోసం చేసినప్పటికీ కూడా ఇప్పుడు రియల్ లైఫ్లో ఇలాంటివి చూస్తుంటారు. ఏమనిపిస్తోంది అసలు? ఒక మనుషుల్ని చంపేయడం
చేయడం, తగలబెట్టేయడం, ముక్కలు ముక్కలుగా నరికి అలాంటి వాళ్ళే ఉరి తీసేయాలి మేడం, ఉంచకూడదు. అలాంటి వాళ్ళు ఒకరి వల్ల ఒకరు ఇలా తయారవుతారు. ఇలాంటి వాళ్ళే ఉంచకూడదు. ఇలాంటి వాళ్ళు ఒకరి వల్ల ఒకరు తయారవుతారు కాబట్టి ఇంకోటి నేర్చుకుంటాడు. ఇలాంటివి కూడా అలాంటి వాళ్ళే ఉంచకూడదు ప్రపంచంలో. విశాఖ బ్యూటిఫుల్ సిటీ, పీస్ఫుల్ సిటీ అంటారు, కానీ ఇలాంటి దగ్గర కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే భయం వేస్తుందా? ఫస్ట్ అదే భయమే మేడం. అప్పుడు అందరూ ఉండబెట్టి మనం లోనికి వచ్చాం. మరి ఒక్కలో రాలేం. అడవిలా ఉంది, అడవి ప్రాంతం ఇది. అలానా అంతా జీడితోట అడవి ప్రాంతం టైపు. అలాంటి వాడికి శిక్షించండి. అలాంటి వాళ్ళు ఒకలగడదు. ఒక అమ్మాయిని సోషల్ మీడియాలో పరిచయం ఏర్పాటు చేసుకుని తర్వాత ప్రేమ అని కొనసాగిన తర్వాత ఒకవేళ రిలేషన్షిప్లో ఏమైనా ఈ విషయాలు వస్తే బ్రేకప్ చేసుకోవాలి, వాళ్ళ నుంచి విడిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. కానీ మనుషులు అత్యంత క్రూరంగా హత్య చేసి ముక్కలు చేసి బాడీ పార్ట్స్ ని కొన్ని ఫ్రిడ్జ్ లోని కొన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూసా మేడం. అందుకే తల భాగాన్ని ఇక్కడ పడేశారు. అదే పోలీసులు రాబెట్టుగా వచ్చాం అది లోనకి. అందరూ చూస్తున్నారు ఏంటి అనుకుని మేము కూడా ఇలా వచ్చాం చూడడానికి. స్థానికులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా మేడం ఇక్కడికైతే ఈ ప్రాంతానికి ఒంటరిగా ఎవరు రాలేము. ఇప్పుడు మీడియా వాళ్ళు, పోలీసులు అందరూ వచ్చారు. ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా కాబట్టి మేము రాగలిగాం. కానీ ఈ నిర్మానుష్య ప్రాంతానికి, జీడి తోటల్లోనికి ఎవరు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అలాంటిది ఒక వ్యక్తి ఎవరైతే నిందితుడు రవీంద్ర ఉన్నారో, రవీంద్ర ఇక్కడ ఇంత ప్రీ ప్లాన్డ్గా ఈ ప్రాంతానికి ఇక్కడికే తీసుకొని వచ్చి తలభాగాన్ని తగలబెట్టేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఆలోచన ఆయనకి వచ్చింది అనే కోణంలో కూడా అనేక రకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే మనం ఇంటి దగ్గర నుంచి సీన్ టు సీన్ వివరిస్తూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా అసలు ఎవరు ఈ రవీంద్రకి మౌనికకి పరిచయం ఎలా ఏర్పడింది, పెళ్ళైనటువంటి రవీంద్ర వాళ్ళ వైఫ్ పురుడు కోసం, డెలివరీ కోసం అని చెప్పి పుట్టింటికి వెళ్ళిన తరుణంలోనే ప్లాన్డ్గానే మౌనికను ఇక అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నంలో, పథకంలో భాగంగానే ఇక్కడ నిన్న ఆదివారం కాబట్టి ఎక్కువగా ఎవరు యాక్టివిటీస్ ఫ్లాట్లో ఉండవు కాబట్టి ఇదే మంచి టైం అనుకున్నాడా, అందుకనే కావాలనే అంత ప్రిపరేషన్తో ఆమెను హత్య చేయడమే కాకుండా శరీర భాగాలను పూర్తిగా ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో కొన్ని వేయాలని, ఇక్కడ తగలబెట్టాలని ఈ ప్లేస్నే ఎందుకు ఎంచుకున్నాడు? ఇంతకుముందు ఏమైనా ఆయన రెక్కి చేశాడా? మౌనికను హత్య చేసిన తర్వాత ఆనవాళ్ళు, ఆధారాలు లేకుండా తను నేరం నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా దీన్ని డైవర్ట్ చేయాలి అంటే ఇలాంటి నిర్మానుష్య ప్రాంతంలో మౌనిక బాడీని పడేయాలి అనుకున్నాడా? ఈ ప్లేస్కే పర్టికులర్గా ఇక్కడికే వచ్చి జీడు తోటలు నిర్మానుష్య ప్రాంతంలో ఆమె తలభాగాన్ని కాల్చడం వెనుకాతల ఉన్నటువంటి అసలు రవీంద్ర ప్లాన్ ఏంటి? ఇక్కడ మనం చూస్తున్నాం గ్లౌజెస్ కానీ, మాస్కులు కానీ, అలానే మౌనిక బాడీని ఇక్కడికి తీసుకురావడానికి ఉపయోగించినటువంటి ప్యాకింగ్ కవర్స్ కానీ ఇప్పటికీ కూడా మనకి ఈ ఘటనా స్థలంలో కనపడుతున్నాయి. చాలామంది స్థానికులు చెప్తున్నారు ఇది హైవే మేడం, సింహాచలం వైపు వెళ్ళే, అడవివరం నుంచి సింహాచలం వైపు వెళ్ళే రోడ్. రెగ్యులర్గా ఆ రోడ్డు వైపు వెళ్ళిపోవడమే తప్ప ఎప్పుడు కూడా ఈ లోపలికి వచ్చే సాహసం ఎవరూ చేయం. ఎందుకంటే పూర్తిగా ఇది నిర్మానుష్య ప్రాంతం, జీడి తోటలు ఉన్నాయి. ఈ లోపలికి రావాలంటేనే, చూడాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చినటువంటి మౌనికను ఆ తర్వాత ఘర్షణ జరిగిన తర్వాత చంపేసిన తర్వాత అతను చాలా పథకం ప్రకారం ఆమెను ఆ బాడీని ముక్కలు చేయడానికి కావాల్సినటువంటి థింగ్స్ ఏవైతే కొనడానికి ప్లాన్ చేశాడు, అంత పగడ్బందీగా గుట్టు చప్పుడు కాకుండా ఎలాంటి స్మెల్ కానీ, ఎలాంటి కనీసం ఆధారాలు కూడా లేకుండా, అంటే ఇక్కడ ఒక మర్డర్ జరిగిందా, ఒక మనిషిని చంపేశారా అనే ఆనవాళ్ళు కూడా లేకుండా ఇంటిని మళ్ళీ క్లీన్గా చేసేసి ఉంచేశాడు. సో మొత్తం ఎక్కడికక్కడే ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసేసి పడేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా మౌనికను హత్య చేసినటువంటి రవీంద్ర మౌనిక తలను ఎక్కడ దాచాడు, ఏం చేశాడు, ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తించాడు అనేటటువంటి అనేక రకాల ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో కదులుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఇది సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ట్విస్టుల మీద ట్విస్టులు చెప్పాలి అంటే ఒక రకంగా ముందే పరిచయం అయింది, వీళ్ళకి ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందని, పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారని రకరకాలుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి కోణాలు, అంశాలు చూస్తుంటే కనుక పూర్తిగా ఒక ఇందులో ఏదో దాగి ఉంది, ఒక ట్విస్ట్ దాగి ఉంది అనే కోణంలో కూడా అందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఒక మిస్టరీ వీడినట్టే. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే తగలబెట్టి ఆధారాలు లేకుండా చేయాలి అనుకున్న
వెనుకున్నటువంటి రవీంద్ర మాస్టర్ ప్లాన్ వెనుక ఆంతర్యం ఏంటి, అసలు ఉద్దేశపూర్వకంగానే అతను పోలీసుల ముందు చెప్పింది నిన్న అమ్మాయి మా ఇంటికి వచ్చింది, నేను పిలిచాను, వచ్చింది, మాట్లాడుకున్నాం, కానీ ఎక్కువగా గతం నుంచి కూడా డబ్బుల కోసం వేధిస్తుంది, ఇప్పుడు కూడా డబ్బులు కావాలి, 2-3 లక్షలు నాకు కావాలి అని ఆమె పట్టుబడుతూ గొడవ పడడం వల్ల అది కాస్త కోపోద్రిక్తుడినై ఆమెను హత్య చేశాను, తర్వాత ముక్కలు చేసి ట్రాలీలో కొన్ని భాగాలు, ఫ్రిడ్జ్లో కొన్ని భాగాలు, దారపాలెంలో కొన్ని శరీర భాగాలు, ముఖ్యంగా తల భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టేశాను అని చెప్పిన తర్వాత ఉదయం నుంచి ఈ కేసును పూర్తి దర్యాప్తు చేసే క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ 1 పార్ట్, ఒకటి ఎల్వి నగర్లో జరిగితే 2 దారపాలెంలో జరిగినటువంటి ఈ ఘోరమైన స్థలం వద్ద జరిగింది. ఇప్పుడు చుట్టుపక్కల భారీ వాహనాలు అయితే బయట నిలిచి